ఖమ్మం ఘాటెక్కింది. మిర్చి రైతుల అరెస్టులకు నిరసనగా విపక్షాలు చేసిన ఆందోళనలు మంటపెట్టించాయి. ఉదయం నుంచి తీవ్ర హైడ్రామా మధ్య నిరసనలు మిన్నంటాయి. రెండో రోజు మిర్చి రైతుల ఆక్రందనతో ఖమ్మం మారుమోగింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధర రాకపోవడంతో వారి గుండెలు మండేలా నినాదాలు చేశారు. నిరసనలు ముందే ఊహించిన పోలీసులు జిల్లా మొత్తాన్ని దిగ్బంధించినప్పటికీ వారికి ముచ్చెమటలు పట్టాయి. కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు 3 పార్టీల నేతలు ఆందోళనలో భాగమయ్యారు. పోలీసులను పరుగులు పెట్టించారు. దీంతో జిల్లా మొత్తం ధర్నాలు, ర్యాలీలతో అట్టుడికిపోయింది. విపక్ష పార్టీల కార్యకర్తలు, నేతల అరెస్టులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నిన్న మిర్చి యార్డులో దాడికి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న 3 రైతులు ఇంకా పోలీసులు అదుపులోనే ఉన్నారు. అయితే రైతుల పేరుతో రౌడీలతో దాడులు చేయిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు మంత్రి తుమ్మల. నిన్న జరిగిన ఘటనకు బాధ్యులుగా భావిస్తూ 3 రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల అరెస్టును వ్యతిరేకిస్తూ ముదిగొండ పోలీస్ స్టేషన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క 3 గంటల పాటు బైఠాయించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి కొణిజర్ల పోలీస్ స్టేషన్కి తరలించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భట్టి అరెస్టును కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు నెట్టుకునేంత వరకు వెళ్లింది. $2,500 కొంటాం మిర్చినంటే ఎవడైనా తట్టుకుంటున్నాడండి? కూలి మొత్తం అసలు ఆ కోయడానికి కూలే $2,500 పడతాం. మరి మిర్చి వేసిన పెట్టుబడి ఏంది, కౌలేంది, ఎరువులేంది, మందేంది, అతని చెమటేంది, ఆ కుటుంబం అంతా చేసినటువంటి ఇదంతా ఏంది? ఎవడో 12,000 అమ్మిన దాన్ని నేను 1,500 కొంటా అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంది. ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది. రైతుల గురించి ఆలోచన చేసి వెంటనే వాళ్ళ మద్దతు ధర ప్రకటించి అరెస్ట్ చేసినటువంటి రైతులను వెంటనే బేషరతుగా వాళ్ళ బాధను అర్థం చేసుకుని వదిలిపెట్టాలి తప్ప ఇటువంటి ఏదో అక్రమాల్లో బంధించేసి, పోలీస్ స్టేషన్లో బంధించేసి, జైల్లో పెట్టేసి రైతులందరినీ భయభ్రాంతులు గురి చేస్తాం, రాష్ట్రంలో ఎవడో ప్రశ్నించకుండా ఉండేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవడు సిద్ధంగా. ఖమ్మం రైతుల అరెస్టుకు నిరసనగా అఖిలపక్షం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో టీడీపీ, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు మార్కెట్ యార్డ్, ఇటు పార్టీ కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపుతో ఖమ్మం రణరంగంలా కనిపించింది. ఎక్కడికక్కడ ఆయా పార్టీల కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టులకు ప్రయత్నించారు. దీంతో వారు కూడా పోలీసులపై తిరగబడటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా కనిపించాయి. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మం మార్కెట్కి రావాలి. ఈ మిర్చి ఖమ్మంలో ఉన్న మిర్చిని ఎప్పటి వరకు కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలి. 10,000 మద్దతు ధర కనుక తక్కువైతే, ఎంత తక్కువైతే అంత మీరు ఇవ్వండి. 12 నెలలకు ఇచ్చే ఎరువులు 4,000 కాదు. ఇప్పుడు పండించిన పంట రైతుల యొక్క కళ్ళాల్లో, రైతుల కిన్నల్లో ఖమ్మం మార్కెట్లో ఉన్న మిర్చిని మీరు 10,000 రూపాయల లెక్కన కింటాకు కొనుగోలు చేయండి. ఎంత తక్కువైతే వ్యాపారస్తులు మిగిలింది మీరు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇచ్చి రైతులకు ఇవ్వాలా. ఈ రోజు పెట్టుబడులు పెరిగిపోయినాయి. 3,000 నుంచి 2,000, 4,000 లోపు పొందడం వల్ల రైతుకు నష్టం జరుగుతుంది తప్ప లాభం లేదు. నువ్వే మిర్చి సాగు చేయమని చెప్పి నువ్వు కందులు సాగు చేయమన్నావు, కందులు కొనలే, ఈ రోజు మిర్చి కొనట్లే. మరి ఇది రైతు ప్రభుత్వం? టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మాత్రం పోలీసులకు చెమటలు పట్టించారు. ఉదయం నుంచి రేవంత్ రెడ్డి కోసం పోలీసులు నానా హైరాణ పడ్డారు. ఉదయం నుంచి ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియక నల్గొండ, వరంగల్ జిల్లా సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు. అటు ఉరుకు, ఇటు ఉరుకు అంటూ పరుగులు తీశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రేవంత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయినా వారికి రేవంత్ రెడ్డి దొరకలేదు. అయినప్పటికీ రేవంత్ ఖమ్మం చేరుకున్నట్టు సమాచారం ఉంది. అయితే రేవంత్ సోదరుడి కూతురు చనిపోవడంతో ఖమ్మం నుంచి హుటాహుటిన హైదరాబాద్ తరలి వెళ్లారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు మిర్చి పంటకు ధర లేకపోవడంతో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. 25 ఏళ్ల రమేష్ అనే రైతు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రమేష్ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంకు చెందిన వ్యక్తి. మిర్చికి తగిన ధర కల్పించాలని రమేష్ డిమాండ్ చేశాడు. నా పేరు రమేష్. 2 ఎకరాల తోట వేసిన 2,50,000 అప్పుపోయింది పెట్టుబడి మొత్తం. అయితే దాంట్లో అవి మొత్తం చిలకల్లో ఉన్నాయి. అవి రేటు లేదు, దిగుబడి లేదు. లేకపోతే అవి అమ్మబోతే అటుకి 50,000 కూడా రానిట్టే ఉంది. చిలకలనే పోసినాం. సో అప్పులో ఎక్కువైపోయినాయి. అంతే 50,000 కూడా రావటం కష్టమే. 46,000-47,000 వస్తాయో అనిపించింది. కూలీలకు 1,30,000 దాటింది. మందు కట్టలు కాకనే మందు కట్టలు, పై మందులు, తోటలు, గింజలకు మొత్తం